ఒకే ఇంట్లో పెరిగినా అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళకి మధ్య ఎన్ని తేడాలుంటాయో గమనించారా ఎప్పుడైనా? ఒకరికి రాత్రిళ్ళు మెలకువగా ఉండటం ఇష్టమైతే ఇంకొకరు పొద్దునే లేస్తారు. ఒకరికి స్పైసీ ఫుడ్ అంటే ప్రాణం, మరొకరికి అస్సలు పడదు. ఎందుకిలా? ఈ తేడాల వెనుక ఉన్న అసలు కారణమేంటి? చాలా వరకు సమాధానాలు మన డీఎన్ఏలోనే దాగి ఉన్నాయి. ఈరోజు మనం మనల్ని మనంగా తీర్చిదిద్దిన ఆ జెనెటిక్ బ్లూప్రింట్ను డీకోడ్ చేద్దాం. అసలు మనం ఎందుకిలా ఉన్నాం? మనమిలా పుట్టామా, లేక మన చుట్టూ ఉన్న పరిస్థితులు మననిలా తయారు చేశాయా? దీన్నే చాలా కాలంగా నడుస్తున్న నేచర్ వర్సెస్ నర్చర్ డిబేట్ అంటారు. అంటే ప్రకృతి గొప్పదా, పెంపకం గొప్పదా అని. ఇది అచ్చం ఒక తాడులాటలాంటిది. మన జన్యువులు రాసిన స్క్రిప్ట్ ప్రకారం మనం నడుచుకుంటున్నామా, లేక మన జీవితంలోని అనుభవాలు మన కథను రాస్తున్నాయా? పదండి, ఈ ఇంట్రెస్టింగ్ చర్చలోకెళ్ళిపోదాం. సరే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే సైంటిఫిక్ ఫీల్డే బిహేవియరల్ జెనెటిక్స్. అంటే మన ప్రవర్తన మీద మన జన్యువుల ప్రభావమెంత, మన పర్యావరణం ప్రభావమెంత, ఈ రెండింటి మధ్య సంబంధమేంటి అనేది అధ్యయనం చేస్తుందన్నమాట. ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని అద్భుతమైన టూల్స్ ఇస్తుంది. అయితే సమాధానాలు అంత సింపుల్గా ఉండవు. మనం అనుకున్నదానికంటే చాలా కాంప్లెక్స్గా, ఇంకా చెప్పాలంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అయితే మరి సైంటిస్టులు ఈ రెండింటినీ ఎలా వేరు చేస్తారు? అంటే మనలోని ఏ లక్షణం జన్యువుల వల్ల వచ్చింది, ఏది పెంపకం వల్ల వచ్చింది అని ఎలా కనుక్కుంటారో? వాళ్ళు నిజంగా డిటెక్టివ్ లాగే పనిచేయాలి. మరి వాళ్ళు వాడే పద్ధతులేంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు వాడే పద్ధతుల్లో అత్యంత శక్తివంతమైనది, చాలా ఫేమస్ అయినది ట్విన్ స్టడీస్, అంటే కవలల మీద చేసే అధ్యయనాలు. ఇది ఎంత గొప్ప విషయమంటే ప్రకృతి మనకు సహజంగా అందించిన ఒక పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. జన్యుశాస్త్రంలోని ఎన్నో రహస్యాలను ఛేదించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్టడీస్ ఇంత పవర్ఫుల్ అవ్వడానికి కారణమేంటంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న తేడాని. కవలలో రెండు రకాలుంటారు గదా, ఒకేలా ఉండే ఐడెంటికల్ ట్విన్స్, వేర్వేరుగా ఉండే ఫ్రెటర్నల్ ట్విన్స్. ఐడెంటికల్ ట్విన్స్ ఒకే జైగోట్ నుండి వస్తారు, కాబట్టి వాళ్ల డిఎన్ఏ 100% ఒకేలా ఉంటుంది. వాళ్ళు ఒకరికొకరు జెనెటిక్ కార్బన్ కాపీలన్నమాట. కాని ఫ్రెటర్నల్ ట్విన్స్ రెండు వేర్వేరు జైగోట్ల నుండి వస్తారు. సో వాళ్ళు ఏ ఇతర అన్నచెల్లెళ్ళు, అక్కతమ్ములులాగే కేవలం 50% డిఎన్ఏ మాత్రమే పంచుకుంటారు. ఈ ఒక్క తేడానే జన్యువుల ప్రభావాన్ని కొలవడానికి మనకు దొరికిన ఒక అద్భుతమైన తాళం చెవి. సరే, మరి కవలల మీద చేసిన అధ్యయనాల్లో ఏం తేలింది? వచ్చిన రిజల్ట్స్ నిజంగా ఆశ్చర్యపరిచాయి. మన వ్యక్తిత్వం, మన తెలివితేటలు, ఇలాంటి చాలా సంక్లిష్టమైన లక్షణాల్లో మనుషుల మధ్య కనిపించే తేడాలకు దాదాపు 40-60% వరకు కారణం మన జన్యువులేనని ఈ స్టడీస్ పదే పదే నిరూపించాయి. అంటే ఆలోచించండి, ఈ నేచర్ నర్చర్ పజిల్లో జన్యువులు ఎంత పెద్ద పాత్ర పోషిస్తున్నాయో. దీనికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ చాలా ఫేమస్ అయిన మినసోటా ట్విన్ స్టడీ. ఈ స్టడీలో ఏం చేశారంటే, పుట్టినప్పుడే వేరుపడి వేరువేరు కుటుంబాల్లో వేరువేరు వాతావరణాల్లో పెరిగిన ఐడెంటికల్ ట్విన్స్ని కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ కలిపారు. వాళ్లను చూసి సైంటిస్టులు షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వేరువేరుగా పెరిగినా వాళ్లలో అద్భుతమైన పోలికలున్నాయి. వాళ్ళు ఒకే రకమైన కార్లు నడపటం, వాళ్ల భార్యల పేర్లు ఒకేలా ఉండటం, చివరికి వాళ్లు వాడే టూత్పేస్ట్ బ్రాండ్ కూడా ఒకటే కావడం లాంటివి గమనించారు. ఇది మన జన్యువులు మనల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడిదాకా మనం పెద్ద స్కేల్లో ట్విన్ స్టడీస్ లాంటివి చూసాం. ఇప్పుడు కాస్త లోతుగా వెళ్ళి మాలిక్యులర్ లెవెల్లో, అంటే మన డిఎన్ఏ, మన జన్యువుల స్థాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. మన జన్యువులు మన పర్యావరణంతో ఎలా ఇంటరాక్ట్ అవుతాయో తెలుసుకుందాం. అయితే జన్యువుల గురించి మనకు ఈరోజు తెలిసినదంతా ఒక్క రాత్రిలో తెలిసింది కాదు. ఇదొక సుదీర్ఘ ప్రయాణం. 1865లో గ్రెగర్ మెండెల్ బఠాణీ మొక్కలతో చేసిన ప్రయోగాలతో మొదలై, ఆ తర్వాత డిఎన్ఏ నిర్మాణాన్ని కనుక్కోవటం దగ్గరనుంచి ఈ మధ్యకాలంలో జరిగిన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ వరకు ప్రతి ఆవిష్కరణ మనల్ని మన జెనెటిక్ కోడ్ను అర్థం చేసుకోవడంలో ఒక అడుగు ముందుకు వేయించింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, జన్యువులు ఒంటరిగా పనిచేయవు. అవి స్విచ్లు లాంటివి. వాటిని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మన పర్యావరణం ఒక ట్రిగ్గర్లాగా పనిచేస్తుంది. ఉదాహరణకు ఈ చార్ట్లో చూపిస్తున్నట్టు
ఒక వ్యక్తికి డిప్రెషన్కి సంబంధించిన జన్యువులు ఉన్నాయనుకుందాం. అలా ఉన్నంత మాత్రాన వాళ్ళకి డిప్రెషన్ వచ్చేయాలని లేదు. కానీ వాళ్ళ జీవితంలో తీవ్రమైన ఒత్తిడితో కూడిన సంఘటనలు ఎదురైనప్పుడు ఆ జన్యువులు యాక్టివేట్ అయి డిప్రెషన్ బయటపడే అవకాశముంది. దీనికొక క్లాసిక్ ఎగ్జాంపుల్ 5-HT-TLPR అనే జన్యువు. ఇది మన మెదడులో సెరోటోనిన్ అనే మూడ్ రెగ్యులేటింగ్ కెమికల్ని కంట్రోల్ చేస్తుంది. ఈ జన్యువులో ఒక ప్రత్యేకమైన వేరియంట్ ఉన్న వాళ్ళకి డిప్రెషన్కి గురయ్యే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ కేవలం ఆ జీన్ ఉండటం వల్లే డిప్రెషన్ రాదు. అదే వ్యక్తి జీవితంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొంటే మాత్రం ఆ రిస్క్ చాలా రెట్లు పెరుగుతుంది. దీని సింపుల్గా చెప్పాలంటే జన్యువులు తుపాకీని లోడ్ చేస్తే పర్యావరణం ట్రిగ్గర్ను నొక్కుతుంది అన్నమాట. ఇది జన్యు పర్యావరణ పరస్పర చర్యకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ ఐడియానే మనల్ని ఎపిజెనెటిక్స్ అనే మరో అద్భుతమైన కాన్సెప్ట్కి తీసుకువెళ్తుంది. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే మన ప్రవర్తన, మన పర్యావరణం, మన DNA సీక్వెన్స్ని మార్చకుండానే మన జన్యువులు పనిచేసే విధానాన్ని ఎలా మారుస్తాయి అని చెప్పే శాస్త్రం. ఒక మంచి అనాలజీతో చెప్పాలంటే మీ DNA ఒక పాటల పుస్తకం అనుకోండి. ఆ పుస్తకంలోని పాటలను మార్చలేము, కానీ ఎపిజెనెటిక్స్ అనేది ఆ పాటల వాల్యూమ్ పెంచే లేదా తగ్గించే ఒక వాల్యూమ్ నాబ్ లాంటిది. కొన్ని జన్యువులని మ్యూట్ చేయొచ్చు, మరికొన్నింటిని లౌడ్గా ప్లే చేయొచ్చు. ఇదంతా మన లైఫ్ స్టైల్, మన ఎక్స్పీరియన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా మనల్ని ఒక కొత్త దశకు తీసుకువచ్చింది. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ కథల్లో చదివినవి ఇప్పుడు నిజమవుతున్నాయి. అది జన్యు సాంకేతికత. ఇప్పుడు మనం మన జెనెటిక్ కోడ్ని చదవడమే కాదు, దాన్ని ఎడిట్ కూడా చేయగలం. మరి ఈ టెక్నాలజీలో ఉన్న శక్తి ఏంటి? దానితో పాటు వచ్చే ప్రమాదాలేంటి? చూద్దాం. ఈ రంగంలో ఒక విప్లవమే CRISPR-Cas9 టెక్నాలజీ. దీని గురించి బహుశా చాలామంది వినే ఉంటారు. దీని సింపుల్గా మన DNA కోసం ఒక ఫైండ్ అండ్ రీప్లేస్ ఫంక్షన్ లాగా ఊహించుకోవచ్చు. కంప్యూటర్లో ఒక తప్పు పదాన్ని వెతికి దాన్ని ఎలా సరిచేస్తామో అలాగే ఈ టెక్నాలజీతో సైంటిస్టులు మన జీనోంలోకి వెళ్లి ఒక నిర్దిష్ట జన్యువును గుర్తించి దాన్ని కత్తిరించగలరు, మార్చగలరు లేదా రీప్లేస్ చేయగలరు. ఇది జీవశాస్త్రంలో ఒక గేమ్ చేంజర్. ఈ టెక్నాలజీతో మనం చేయగలిగేవి అమోఘం. సిస్టిక్ ఫైబ్రోసిస్, హంటింగ్టన్స్ డిజీజ్ లాంటి ఎన్నో వంశపారంపర్య వ్యాధులను మనం నయం చేయొచ్చు. కానీ ఇంతటి శక్తితో పాటు చాలా పెద్ద నైతిక ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. వ్యాధులను నయం చేయడానికి, మనుషులను మెరుగుపరచడానికి మధ్య ఉన్న గీత ఎక్కడ గీయాలి? తెలివితేటలు, అందం వంటి లక్షణాలను మార్చడం కరెక్టేనా? ఈ టెక్నాలజీ కేవలం ధనవంతులకి అందుబాటులో ఉంటే సమాజంలో అసమానతలు ఇంకా పెరిగిపోవా? డిజైనర్ బేబీలు అనే కాన్సెప్ట్ ఎక్కడికి దారితీస్తుంది? ఈ ఆందోళనలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలో యూజెనిక్స్ అనే ఒక చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసుకోవాలి. మెరుగైన జాతిని సృష్టించాలనే పేరుతో జెనెటిక్స్ సైన్స్ని ఉపయోగించి ఎంతటి వివక్షకు, దారుణాలకు పాల్పడ్డారో చరిత్ర మనకు చెబుతుంది. మనం ఈ కొత్త జన్యు సాంకేతికతతో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ గతాన్ని ఎప్పటికీ మరవకూడదు. అది మనకు ఒక హెచ్చరికగా పనిచెయ్యాలి. సో, అసలైన ప్రశ్న ఇదే. ఇప్పుడు మనకు శక్తి ఉంది కాబట్టి మన జెనెటిక్ కోడ్ను మనమే తిరిగి రాసుకోవాలా వద్దా? సరే, ఇదంతా చూశాక మనం మొదలుపెట్టిన ఆ ప్రశ్నకొద్దాం. ప్రకృతి వర్సెస్ పెంపకం. ఈ చర్చలో తుది తీర్పేంటి? తుది తీర్పు ఏంటంటే అసలు ఇది వర్సెస్ అనే పోరాటమే కాదు. ఇది ప్రకృతి వర్సెస్ పెంపకం కాదు, ప్రకృతి మరియు పెంపకం. ఇదొక జీవితకాలం పాటు సాగే అద్భుతమైన నాట్యం. మన జన్యువులు స్టెప్స్ నేర్పిస్తే మన పర్యావరణం, మన అనుభవాలు దానికి సంగీతాన్ని అందిస్తాయి. ఈ రెండిటి కలయికతోనే మనలో ప్రతి ఒక్కరం ఒక యూనీక్ వ్యక్తిగా తయారవుతాం. జీవితమనే ఈ పుస్తకాన్ని మనమెప్పుడు చదవగలుగుతున్నాం, కానీ తరువాతి పేజీని మనం ఎలా తిప్పబోతున్నాం అనేది మానవ జాతిగా మనం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. బ్యూటిఫుల్ మైండ్ చూసినందుకు ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.